నమస్తే వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్న హరీష్ రావు పెద్దపల్లి జిల్లా మంతినిలో గోదావరి నదికి పోటెత్తిన భక్తులు దీపావళి సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన పీఠాధిపతి జీఎస్టీపై శ్వేతపత్రం విడుదల చేయాలి సిపిఐ రామకృష్ణ డిమాండ్ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో సీమకు ఒరిగిందేమీ లేదు ఎస్వి మోహన్ రెడ్డి విమర్శ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన హోం మినిస్టర్ బాధితుని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన బంగళపూడి అనిత చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం బయట మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశము రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. फोन కొంచెం వెనక పెట్టండి తీసుకొని भैया पीछे दर्शन हो गया ना, पीछे आइए प्लीज, पीछे आइए, पीछे वालों को दर्शन हो गया प्लीज। भैया आपका दर्शन हो गया ना, आइए प्लीज। दर्शन हो गया तो बाजू हटिए, पीछे वालों को दर्शन दीजिए ना, थोड़ा बाजू हटिए। थोड़ा पीछे फोटो को टाइम देते सर 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 ना 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 हाँ ओके ना 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 దీపావళి పండుగ సందర్భంగా భద్రాద్రి రామయ్య ఆలయ వేద పండితులు ప్రజలకు ఆ రాముని యొక్క దీవెనలు కలగాలని వేదాశీర్వచనం అందించారు. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविद्ब्राह्मणेव सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्याः श्रीरङ्गे ते देवता एव देवताः प्रीणाति हरियाप्यानन्दरायाय सर्वस्तोमोदिराक्षमुत्तमः भवति सर्वस्याप्ये सर्वस्य सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीवदन्तो वर्धमानेत्यभिगमो भवति शतमिति शतं दीर्घमायुर्वर्धयन्ति स्मरेण शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्नेशमर्पयेन्द्रावदेववचितीभ्यावः अयं मोद्धापनमेष्टिषु अर्चासमानां तमश्लोकोऽस्तु अस्य च पुत्रम् अस्य च पौत्रम् प्रप्रदयामशुभिर्निधनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जह्वति लघुशेन देवं वेदा श्रेष्ठानि श्रेष्ठानि द्रवीणानि देहि देहि चित्तिम् दक्षस्य शुभगत्वमस्मे शुभगत्वमिति शुभगत्वम् अस्मे च अस्मे
रोषं महीणाम् महीणामरिष्टिम् अरिष्टिम् तनूनाम् स्वात्मानम् वाचः वाचः सुरत्वमन्नाम् सुरत्वमिति सुरात्वम् अम्भामिच्छन्नाम् ततोऽवदेताम् द्वन्द्वमिन्द्रेण देवतासुसन्ते द्वन्द्वम् वै मिथुनम् तस्मात् द्वन्द्वाम् मिथुनम् प्रजायते प्रजायते प्रजया पशुभिर्येवम् वेद नमो नमो भवनिदायमानोऽह्नान्ते पुरुषसामेच्चक्रे देवेभ्यो विदधाच्चायन्तचन्द्रमास्तिरति दीर्घमायुः दीर्घायारोग्यमखण्डभूतिम् साम्राज्यबुद्धिम् सकलेष्टसिद्धिम् कल्याणबुद्धिम् सुलभोषबुद्धिम् भद्राद्रिरामोऽधिरात् सदा वः वनमालीकदेशान्ये శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరిని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు పలికారు. స్వామివారిని గురుస్థానం నమస్కారం చేస్తాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో అకాల వర్షం రైతులను కంటతడి పెట్టేలా చేసింది. రాజకపేటలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడిచిపోయింది. ధాన్యం రాశుల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు రైతులు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెందిన ఓ రైతు తనకున్న భూమిని విక్రయించడానికి లక్కీ డ్రా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. లక్కీ డ్రాలో పాల్గొనాలంటే 10,000 రూపాయలు నగదును చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలి. 1,500 మంది కాగానే
అందరి సమక్షంలో లక్కీ డ్రా తీస్తామని కరపత్రాలతో ప్రచారం చేయడం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. సర్వే నెంబర్లతో సహా వివరాలను పొందుపరిచారు. అక్కడ వేప చెట్టు వరకు ఈ వేప చెట్టు గెట్టు, అక్కడ ఆ జంబు చెట్టు గెట్టు, స్ట్రేట్ వేప చెట్టు గెట్టు, అక్కడ ఒక చెట్టు ఉంది కదా అక్కడ గెట్టు, ఆ గెట్టు నుంచి స్ట్రేట్. దీపావళి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంతిని సమీపంలో గోదావరి నదికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తులు గోదావరికి చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరించారు. భక్తులు భారీగా తరలిరావడంతో గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారింది. పండుగను పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కేదారేశ్వర స్వామి వ్రతానికి అవసరమయ్యే పూజా ద్రవ్యాలను తీసుకుని ఇసుక కొనుగోలు చేశారు. గోదావరి నిండుగా ఉన్నది కాబట్టి ఇసుక దొరుకుడు బాగా కష్టంగా ఉన్నది. మా వాళ్ళు పడవల మీద ఇసుక తెస్తే మేము అమ్ముతున్నాము. ఇది డబ్బా వచ్చేసి 10 రూపాయలు. ఇది నోములకు దీపావళి నోములకు పనిచేస్తున్నాము. నీళ్ళు బాగా పేరు తిరిగాని సరోజ. ఈరోజు కేదారి నోములకు ఉష్కే గోదావరి స్నానానికి వచ్చినాము. వాటర్ వలన అందులో ఉష్కే దొరుకుతలేదు. అందు గురించి ఇక్కడ 10 రూపాయల డబ్బా కొనుక్కపోతున్నాము. ఈ కేదారి నోములకు ఇది కుండల కింద పోసేందుకు ఇది బాగా చేస్తాము. అందు గురించి కొన్నామండి. నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి చెందాడు. జిల్లా ఆసుపత్రి 4వ అంతస్తులో ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. తీవ్ర గాయాలతో నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. అయితే రియాజ్ చికిత్స పొందుతున్న రూమ్ వద్ద సెక్యూరిటీగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కునే ప్రయత్నం చేస్తుండగా కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. కాగా రియాజ్ ఎన్కౌంటర్పై
జిల్లా ఆసుపత్రి వద్ద హిందూ వాహిని ఆసుపత్రి బయట బాణసంచ కాల్చి భారత్ మాతాకి జై అంటూ కాలుస్తూ నినాదాలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె స్వామివారి దర్శనంతో ఎంతో ఆనందమైందని తెలిపారు. ఈ నెల 25న ప్రారంభం కానున్న తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమానికి స్వామివారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించాలని కవిత కోరారు. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఆతిరాం బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనం బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాము. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాం. టీటీడీ ట్రస్ట్లో కూడా బంజారాలకు అవకాశం కల్పించాలని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. హతీరాన్సీ బాబా మఠానికి చెందిన భూములు అన్యక్రాంతమయ్యాయని ఆరోపించారు. హతీరాన్సీ బాబా మఠాన్ని కూల్చివేయకుండా కొనసాగించాలని, మిగిలిన భూములను కాపాడాలని కోరారు. ఈ మఠానికి సంబంధించిన బాధ్యతలు బంజారాలకి అప్పగించాలని విన్నవించారు ఎంపీ ఈటల రాజేందర్. మా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బలరాం నాయక్ గారు, మా డిప్యూటీ స్పీకర్ తెలంగాణ రామచంద్ర నాయక్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సీతారాం నాయక్ గారు, పెద్దలు మోహన్ నాయక్ గారు, అదేవిధంగా జగన్నాథరావు గారు ఈరోజు ఆనాడు పరమ భక్తులుగా వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు ఉన్నటువంటి మహనీయుడు ఆతిరాం నాయక్ గారు, వారు కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి సంరక్షకులుగా వెంకటేశ్వర స్వామి గారి సంరక్షకులుగా పనిచేశారు. ఇవాళ చాలామంది పెద్ద పెద్దలు వస్తుండొచ్చు, కోట్ల మంది వస్తుండొచ్చు, కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంటికి రెప్పలుగా కాపాడుకున్న మహనీయుడు ఆతిరాం బాబా గారు. ఇవాళ వారి మఠం ఇవాళ ఏ మఠాల పేరున్నా కూడా భగవంతుని దర్శనంలో భగవంతుని సేవలో నిమగ్నమైనటువంటి ఆతిరాం బాబా గారి పేరిట కొన్ని వేల ఎకరాలు ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి ఆతిరాం బాబాని హరుడు నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి, ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి కాబట్టి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి. శ్రీ రాజరాజేశ్వర స్వామికి
ప్రత్యేక పూజలు చేశారు శృంగేరి జగద్గురు పీఠాధిపతి. జీఎస్టీపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. పేరుతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అతి తీవ్రంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయలే. మొన్న ప్రధాని మోడీ గారిని ఆహ్వానించి భారీ ఎత్తున సభను కూడా కర్నూలులో ఏర్పాటు చేశాడు. మరి ఇంత ప్రచారం చేస్తూ ఉంటే నిజంగా జీఎస్టీ వల్ల మనకైనా అంత పెద్ద ఎత్తున ఏమన్నా ఆదాయం వస్తూ ఉందంటే అంత పెద్ద ఎత్తున ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికి రావడంలే. మన రాష్ట్రానికి గత మాసంలో 3,500 కోట్లు వస్తే ఈవెన్ తెలంగాణలో 5,100 కోట్లు వచ్చిందంటున్నారు. ఒరిస్సాలో 5,700 కోట్ల రూపాయలు వారికి జీఎస్టీ ద్వారా ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. మహారాష్ట్రలో 27,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే మరి తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల కంటే అతి తక్కువ ఆదాయం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంత పెద్ద ఎత్తున సంబరాలు ఎందుకు చేసుకుంటా ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. పోనీ ప్రజలకు ఏమైనా లబ్ధి జరిగింది అంటే సాధారణ ప్రజలకు పెద్దగా లబ్ధి జరిగేది ఏమీ ఉండదు. ముఖ్యంగా బిలో పావర్టీ లైన్లో ఉన్న కుటుంబాలకి అంత పెద్దగా ఏం జరగదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 1,68,00,000 కుటుంబాలు ఉంటే అందులో 1,46,00,000 కుటుంబాలకు ఇవాళ వైట్ రేషన్ కార్డ్స్ ఇచ్చారు. కాబట్టి ఏమంటే దాదాపు 60 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అల్పాదాయ వర్గాల వారికి జీఎస్టీ సడలింపుల వల్ల వారికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు, అంత పెద్దగా వచ్చింది కూడా లేదు. మరి అటు ప్రజలకి పెద్దగా ఉపయోగం జరగకుండా ఇటు ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాకపోయినా సంబరాల పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తూ ఉన్నాడు, దానికి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా వీటన్నిటిపైన కూడా ప్రజలు వీటన్నిటి తెలుసుకోవడానికి సాధారణ ప్రజలకు దీనివల్ల ఏం లాభం ఉందో నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. కొంతమంది అంటారు మొత్తం ఒక సంవత్సరానికి 5-6 వేల రూపాయల కంటే మించి ఆదాయం ఉండదు, ఆదా కాదు అని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ వివరాలన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే నరేంద్ర మోడీని పొగిడేదానికి చేస్తూ ఉన్నాడు. ఆయన్ని సంతృప్తిపరచడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటు విశాఖపట్నంలో ఇటు విజయవాడలో ఆ తర్వాత కర్నూలులో ప్రతి దగ్గర కూడా సభలు సమావేశాలు జరిపి కాలయాపన చేస్తూ ఉన్నాడు తప్ప నికరంగా మీరు ఏమి సాధించారు కేంద్ర ప్రభుత్వం నుంచి? అసలు గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటో దానిపైన ప్రజలకు వివరిస్తే బాగుంటుందని చెప్పి కోరుతాం. కర్నూలు జిల్లాలోని ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో సీమకు ఒరిగిందేమీ లేదని 300 కోట్ల ఖర్చుతో కేవలం రాజకీయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి విమర్శించారు. నిన్న 16వ తేదీన ప్రధానమంత్రి గారు కర్నూలు జిల్లాకు విచ్చేయడం జరిగింది. శ్రీశైలంలో దర్శనం చేసుకున్నాడు. కర్నూలు జిల్లాలో మీటింగ్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడినాడు. చాలా సంతోషం. కానీ మన రాష్ట్ర మంత్రులు 10 మంది కర్నూలులో
దాదాపు 5-6 మంది మంత్రులు శ్రీశైలంలో, 41 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, దాదాపు 20-25 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, అన్ని డిపార్ట్మెంట్ల హెడ్లు, ఎమ్మెల్యేలు, దాదాపుగా 10-11 వేల మంది శ్రీశైలం కర్నూలు కలిపితే కానిస్టేబుల్, ఎస్ఐలు, డిఎస్పీలు, సిఐలు, ఇంతమంది 300 కోట్లు ఖర్చు పెట్టి కర్నూలు జిల్లాలో ఇక్కడ పరిపాలనంతా స్తంభింపజేసినారు. అంతా బాగానే ఉంది. మొత్తం మీద ప్రధానమంత్రి గారు వచ్చినారు, పోయినారు. కానీ ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రానికైనా వచ్చినప్పుడు, ఒక పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ప్రధానమంత్రి గారి దృష్టికి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏముంటాయి, లేకుంటే ఇక్కడ కావాల్సినట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహకారం ఏంటి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా ఇన్సెంటివ్గా రావాల్సినవి రావాలి, ఇవి ఇవ్వండి అని అడగలేరా? నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో జరిగిన హత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతుంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు హోంశాఖ మంత్రి అనిత, పురపాలక శాఖ మంత్రి నారాయణ రాళ్లపాడు గ్రామానికి చేరుకున్నారు. మృతుడు తిరుమలశెట్టి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మధ్యలో తీసుకొచ్చేసారు. పర్లేదు, పాల్గొట్టాం. పర్వాలేదు, వెయిట్ చేస్తాం మేము. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.